హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి దినమున దేవుడు నా హృదయంలో ఒక మంచి వర్తమానమును ఉంచున్నాడు. దాని గురించి మీ అందరికి కూడా తెలియపరచాలని ఈ విధముగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చి ఏమి చేసి వెళ్ళాడో అది మనకి సంపూర్ణంగా తెలియబడకపోతే అది మనము అనుభవించలేమంట. మనము ఏదైతే గ్రహించామో దానిని మనం అనుభవించలేమంట. మనకి ఏ సత్యమైతే వినపడదో ఆ సత్యమును మనము స్వాధీనము చేసుకోలేము. అందును బట్టి మనం స్వతంత్రులు కూడా మార్చబడమంట. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనము నిన్నటి దినమున ఒక వాక్యం విన్నాము కదా, ఒక లేఖనము కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. మట్టి నుండి పుట్టినవారు ఎలా ఉంటారో మట్టి నుండి తీయబడిన వాడు ఎట్టువాడో మట్టి నుండి పుట్టినవారు కూడా అట్టువారే. పరలోక సంబంధి ఎట్టువాడో పరలోక సంబంధులను అట్టువారే అని రాయబడి ఉన్నది. చూడండి, మరి మనము తెలుసుకొని ఉన్నాం. మరి మట్టి నుండి మనం ఆల్రెడీ విడిపింపబడి ఉన్నాము. మనం మహిమలోనికి ఆల్రెడీ వచ్చి ఉన్నాము. హల్లెలూయా. మరి ఇప్పుడు మనము పరలోక సంబంధి యొక్క పోలికను, పరలోక సంబంధి యొక్క జీవితాన్ని భూమి మీద మనము జీవించడానికి మరి నిలబడి ఉన్నామంట. మరి పరలోక సంబంధి ఎట్టువాడు అంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడంట. ఆయన నీతిని ఎవ్వరు కూడా మరి తీర్పు తీర్చడానికి ఎవ్వరు కూడా వీలు లేనంత గొప్ప నీతిమంతుడు ఆయన అంట. ఏ మనుషుడు కూడా ఆయన యందు దోషారోపణ ఉన్నదని ఎవ్వరు కూడా చూపించలేరంట. అంత గొప్ప నీతిమంతుడు. మరి అది పరలోక సంబంధి యొక్క గుణం అది. మరి యేసు ప్రభు వారి భూమి మీదకి మరి మన కొరకు వచ్చి సిలువలో క్రయాధనముగా మార్చబడిన దినమున మరి మనలను కూడా ఆయన ఆ పరలోక సంబంధమైన గుణములతో మనల్ని నింపాడంట ఆయన. హల్లెలూయా. ఆ గుణము ఏంటి అంటే నీతిమంతుడిగా జీవించుట, నీతిగా జీవించుట. ఆ నీతి అనేది మరి మనము సంపాదిస్తే మనము చేస్తే వచ్చేది కాదంట. అది ప్రభు దగ్గర నుంచే మనకి ఇవ్వబడి ఉన్నదంట. ప్రభు దగ్గర నుంచే మనకి వచ్చి ఉన్నదంట. దీనికంటే ముందుగా ఒక చిన్న మాట మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, మొట్టమొదటి దినమున ఆదామును ఏదైనా వనములో సృష్టించిన తర్వాత ఆదాము చేసిన అతిక్రమమును బట్టి మనుష్యుడు మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలోనికి వచ్చేసాడు. మహిమను కోల్పోయి ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు? ఏదైనా వనములో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి అతడు పాపములో ఉండిపోయి అన్నాడు. ఆ పాపం వలన ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను మరి కనపడలేదంట. అందరూ కూడా పాపములో ఉండిపోయారంట. అందుకనే చెప్తుంది కదా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముండదు చూడండి ఒకసారి. 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడూనూ లేడు, దేవుని వెతకువాడెవ్వడూనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరుచిన సమాధి. చూడండి ఇక్కడ ఏమని చెప్తుందో మరి వాక్యము. మరి ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఆదాము తప్పిదము చేసిన తర్వాత మానవాళి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే నీతిమంతుడు అనేవాడు ఒక్కడును కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారిగా ఉన్నారంట. మేలు చేయవారు ఒక్కడు కూడా లేరంట. వారు నాలుగు తెరిస్తే అది ఎలాగా కనపడుచున్నదంటే సమాధి వలె కనపడుచున్నదంట. అంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరి అప్పటికీ కూడా దేవుడు ఒక నియమం ఇచ్చాడు. చూడండి, ఆది కాండము నుంచి మరి నిర్గమకాండము వరకు కలిగి ఉన్న మరి మనకు ఉన్న పితరులైన వారికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడి ఉండలేదని మనకు తెలిసే ఉన్నది. మరి మోషే కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం అనేది మనకి ఇవ్వబడి ఉన్నది. ఈ ధర్మశాస్త్రము ఎందుకని ఇవ్వబడి ఉన్నదంటే మరి ఆ కాలంలో నీతి ఎలాగ కలుగుతుంది, మరి పరిశుద్ధంగా జీవించాలంటే ఎలాగా అనే దానికి ఒక మాదిరికరముగా మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట. మరి ధర్మశాస్త్రం అనగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రములో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే ధర్మశాస్త్రముగా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను బట్టి మరి మనుషులు ఆ కాలంలో నీతిమంతులుగాను పాపులుగాను మరి యథార్థవంతులుగా జీవించాలంటే ఆ 10
ఆజ్ఞలు కలిగి జీవించాలి, లేకపోతే వారు పాపులుగాను మరి భక్తిహీనులుగాను మరి దేవునికి ఇష్టము లేని వారుగాను మరి మరి శాపముకు లోనైన వారుగాను మనము మరి ఆ ధర్మశాస్త్రమును బట్టి మనము తెలుసుకొనుచున్నాము. ఈ ధర్మశాస్త్రము వచ్చి మరి ఏమి చేయలేకపోయిందంటే, ఒక మనుషుడినంట నీతిమంతుడిగా చేయలేకపోయిందంట. ఒక మనుషుడిని పరిశుద్ధునిగా చేయలేకపోయింది. ధర్మశాస్త్రం అయితే పరిశుద్ధమైనదే, ధర్మశాస్త్రం అయితే నీతి కలిగినదే, జీవము కలిగినదే. కానీ మరి ధర్మశాస్త్రమును బట్టి మనుషుడు ఏ విధముగా మార్చబడలేదంటే, దేవుని దృష్టికి మరి నీతిమంతుడిగా కనపరచబడలేదంట. దేవుని దృష్టికి నీతిమంతుడిగా మార్చబడలేదంట. పరిశుద్ధుడుగాను కనపరచబడలేదంట. మరి ఇలాంటి సమయంలో మరి ఇలాంటి స్థితిలో పడి ఉన్న మనుషుని కొరకు మరి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడంట ఆయన. మరి ఇక్కడ నుంచి ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుని వెతుకువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరుచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనము కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. మరి ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుచున్నాడు. మరి ఏమని చెప్తున్నాడు? మరి ఇవన్నీ కూడా మరి జరుగుతున్న కాలంలో అంట మరి ఆ కాలంలో ఎవ్వరూ కూడా పరిశుద్ధము కానీ, నీతి కానీ, యథార్థము కానీ ఎవ్వరూ కూడా జీవించలేని స్థితిలో మరి మనుషుడు పడిపోయి ఉన్నాడంట. మరి అలాంటి గడియల్లో మరి వారికి శాంతి మార్గములు అంటే ఏంటో తెలియదంట. వారి గొంతుకు తెరిస్తే మాత్రం అది సమాధి వలె కనపడుచున్నదంట. వారి కష్టములన్నీ కూడా వారికి ఆయాసకరముగా మార్చబడుచున్నవంట. వారిలో సంతోషించేవాడు ఒక్కడు కూడా లేకుండా పోయాడంట. అందరికీ ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శిక్షకు పాత్రులుగా కనపడుచున్నారంట. ఏదో ఒక శాపమును అనుభవిస్తున్నట్టు కనపడుచున్నారంట. మరి వారిలో ఎవ్వరు కూడా మరి దేవుని దృష్టికి నీతిమంతుడుగాను, పరిశుద్ధుడుగాను మరి పడలేదంట. మరి ఇలాంటి సమయంలో మరి యేసు ప్రభు వారు వచ్చి ఏమి చేశారంటే, మరి ఆ ధర్మశాస్త్రము ఎలా పనిచేసిందంటే ఆ కాలంలో మరి యేసు ప్రభు వారు వచ్చి మరి ఆ ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారంటే చూద్దాం ఇక్కడ నుండి. మరి చాలా జాగ్రత్తగా విందామా. మరి పైనున్న లేఖనములన్నీ కూడా ప్రతి నోరు మూయబడినట్లు మరి ధర్మశాస్త్రం అంట ఏమి చేసిందంటే ప్రతి నోరును కూడా మూసివేసిందంట. ఎందుకని? మరి ఈ తప్పుదము చేసావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా కనపరచబడట్లేదు. ఈ తప్పుదము చేసావు కాబట్టి అంటే ఈ ఆజ్ఞను నువ్వు నెరవేర్చట్లేదు కాబట్టి మరి నువ్వు పాపిగా కనపరచబడుచున్నావు. అందుకనే మనకి యాకోబు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, ఆజ్ఞలన్నిటిలో ఒక ఆజ్ఞ తప్పిన ఆజ్ఞలన్నీ కూడా తప్పినట్టేనంట. అన్ని ఆజ్ఞలన్నీ కూడా మరి మనము ఫాలో చేస్తే వాటిని మనమంట గైకొని వాటి యందు మరి శ్రద్ధ కలిగి వాటిని చేస్తేనే ఆ కాలంలో మరి నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థవంతులుగాను మరి దేవునికి ఇష్టము కలిగిన వారుగాను కనపరచబడేవాళ్ళంట ఆ కాలంలో. మరి ఆ కాలంలో మరి దేవునికి ఇష్టలుగా ఎవ్వరు కూడా ఒకరంటే ఒకరు కూడా కనపరచబడట్లేదంట. మరి ఏం చేస్తుంది ఈ ధర్మశాస్త్రం? దేవునికి దగ్గరికి నడిపించాలి లెక్కైతే ఈ ధర్మశాస్త్రం. కానీ ఈ ధర్మశాస్త్రం ఏ మనుషులను కూడా దేవుని దగ్గరికి నడిపించలేకపోయిందంట. ఈ ధర్మశాస్త్రం వలన ఏ మనుష్యుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని గోజాడలేని స్థితిలోకి వెళ్ళిపోయారంట. ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మరి ప్రతి నోరును కూడా మూసివేసిందంట. దేవుని దగ్గరికి వెళ్ళక ముందుగానే తెలియపరిచేస్తుందంట, ఇది నువ్వు ఈ ఆజ్ఞ చేయలేదు, నువ్వు ఈ తప్పుదమ్ము చేసావు. మరి ఇప్పటి కాలం అయితే మన దేవుడు మరి చాలా కనికరము కలిగిన వాడిగాను మరి క్షమించు వాడిగాను మనము చూస్తున్నాం. మరి ఆ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో మరి మనకు ఆ విధముగా అయితే లేడు దేవుడు. ఈ కాలంలో అయితే మరి ఒక తప్పుదం చేసినా, 2 తప్పుదాలు చేసినా, 3 తప్పుదాలు చేసినా, మరి ఎన్ని తప్పులు చేసినా మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభా నన్ను క్షమించు ప్రభా అని మనం పశ్చాత్తాప పడుతుంటే ఆయన మనల్ని కనికరిస్తాడని, మరి ఆయన శాంతము కలిగిన వాడు, ఆయన సమాధానకర్తని, ఆయన ప్రేమ చూపువాడని
మనకి ఇప్పటి కాలంలో మనం గమనించి మరి వెళ్ళిపోతూ ఉంటున్నాం ప్రభు దగ్గరికి ఎన్ని తప్పుదాలు చేసినా. కానీ ఆ కాలంలో ఆ విధముగా లేదంట. ఆ కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళక ముందులే ఈ ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుందంటే, ఇది ముందుగానే ప్రతి నోరు మూసివేస్తుందంట. ప్రభు దగ్గరికెళ్ళి వేడుకునే స్థితి కూడా లేదు. అందరిని నోరు మూపిచ్చేస్తుందంట ఈ ధర్మశాస్త్రము. ఏం చేసింది ఈ ధర్మశాస్త్రం అంటే, ఏ మనుషుడును కూడా నీతిమంతుడుగాను, పరిశుద్ధుడుగాను, ఆ! కృపా సన్నిధికి అనగా దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా సమీపములుగా సమీస్తులుగా వారిని చేయలేకపోయిందంట. మరి ఆ స్థితిలో, ఆ సమయంలో. మరి అలాంటి స్థితిలో మరి యేసు ప్రభువారు వచ్చారంట మరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. హల్లెలూయా! మరి ఇక్కడ ఏమని చెప్తుందంటే లేఖనము, ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రం మూలముగా దేవుని దృష్టికి ఒక్క మనిషి కూడా నీతిమంతుడిగా కనపరచబడలేదంట. ఎవ్వడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపరచబడనే పడలేదంట ఈ ధర్మశాస్త్రం ఫాలో చేస్తున్న వారిలో ఎవ్వరు కూడా. ఇట్లుండగా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియపరచబడుచున్నదంట. అంతే జస్ట్. ఏమి తెలియపరచబడుతున్నదంటే పాపం అనగా ఏంటిదో అని తెలియపరచబడుతుందంట ఈ ధర్మశాస్త్రమును బట్టి. మరి ఈ ధర్మశాస్త్రం అసలు నిజమునకు దేనికని ఇయ్యబడి ఉన్నదంటే ఈ ధర్మశాస్త్రం మనుషుని నీతిమంతుడిగా మార్చాలి. ఈ ధర్మశాస్త్రం మనుషుని పరిశుద్ధుడిగా మార్చాలి. ఈ ధర్మశాస్త్రం మనుషుని యథార్థవంతుడిగా మార్చాలి. దేవునికి సమీపముగా నడవడానికి ఉపయోగపడాలి ఈ ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము దేవునితో మంచి సహవాసంలోనికి నడిపించాలి. కానీ ఈ ధర్మశాస్త్రం అంట ఏ మనుషుడును కూడా నీతిమంతునిగా తీర్చబడలేదంట ఈ ధర్మశాస్త్రమును బట్టి. ఈ ధర్మశాస్త్రమును బట్టి ఏమి తెలియబడుతుందంటే పాపం అనగా ఎట్టుదో తెలియబడుతుందంట అంతే. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైన రాయబడిన లేఖనం బట్టి ఇది ఏమి చేసిందంటే ప్రతి ఒక్క మనిషి యొక్క నోరును మూపిచ్చేసిందంట ముందుగానే. పాపం మనకి ఎట్టుదో ఆల్రెడీ ముందుగానే వాళ్ళకి తెలియపరచబడుచున్నది కాబట్టి వారు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. మరి ఈ కాలంలో మనం చూసినట్లయితే మరి దేవుని దగ్గరికి మనం సంతోషంతోను ఎన్ని పాపములు చేసినా ఎలాంటి కీడు చేసినప్పుడు కూడా మనం ప్రభువా నన్ను క్షమించుమని మరి పశ్చాత్తాపపడి మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడంట ఈ కాలంలో అయితే. మరి ఆ కాలంలో అయితే ఆ విధముగా లేరు. మరి ఆ భక్తులైన వారు, మన పితరులైన వారు మరి ఆ కృపను పొందుకోలేదు. కానీ మనకైతే ఈ కృప ఇవ్వబడి ఉన్నది. మరి ఈ కాలంలో మరి నీవెన్ని తప్పుదమ్ములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎంత వ్యభిచారమైన, ఎంత నరహత్య చేసిన వాడివైనా, ఎంత ఘోరమైన పాపములో నువ్వు పడి ఉన్నప్పటికి కూడా మరి ఈ దినమున నీకు క్షమాపణ నిలబడి ఉన్నదంట. నీవు పశ్చాత్తాపపడి మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను అడిగితే అంట ఆయన నిన్ను క్షమిస్తాడంట. నిన్ను క్షమించడం మాత్రమే కాదు, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు ఇప్పుడు నీతిమంతుడివి. హల్లెలూయా! నువ్వు ఎంత ఒక మనిషిని చంపిన వాడివైనను సహితము కూడా, నువ్వు ఒక మనిషిని హత్య చేసిన వాడు సహితమైనను కూడా, నువ్వు వ్యభిచారివైనను కూడా, ఘోరమైన పాపములు చేసిన వాడివైనను కూడా, అబద్ధములాడిన వాడివైనను కూడా మరి దేవుని వద్దకు వచ్చి నువ్వు పశ్చాత్తాపపడి ఇక ఎన్నడూ కూడా నేను అది చేయను అని నువ్వు తీర్మానం తీసుకుని గనుక నువ్వు ప్రభు సన్నిధిలోనికి వచ్చి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మరి దేవుడు నిన్ను ఏ విధంగా పిలుస్తున్నాడు తెలుసా? పాపి అనే ముద్ర నీ మీద కొట్టివేసి ఆయన నీకు నీతి అనే ముద్రనిచ్చి యేసు ప్రభువారి యొక్క నీతిని నీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. అనగా నిన్ను నీతిమంతుడిగా ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా! 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 చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకేమని చెప్తున్నాడు? ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అసలుకి నిజమునకు మనకు మనుషుడు నీతిమంతుడిగా ఎలా మార్చబడాలంటే ధర్మశాస్త్రమును బట్టే నీతిమంతుడిగా మార్చబడాలి. కానీ ఇట్లుండగా మరి ధర్మశాస్త్రం ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా చేయలేదు కనుక ఈయన ఏం చేస్తున్నాడంటే మరి ఏ దేవుడైతే ధర్మశాస్త్రం ఇచ్చాడే ఆ దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదట. అదేంటి? అసలు ధర్మశాస్త్రమును ఇచ్చింది ఎందుకు? నీతి కనపరచబడటకే కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకు? దానిని బట్టే పరిశుద్ధత రావాలని కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకు? దాన్ని బట్టి యథార్థత రావాలనేది కదా. అయితే మరి దానికి వ్యతిరేకంగా దేవుని నీతి బయలుపరచబడడం అంటే ఏంటి? అంటే ఏంటంటే మరి ఆయన చూచి మరి ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతుడుగాను, పరిశుద్ధుడుగాను, యథార్థవంతుడుగాను ఆయన సన్నిధిలో కనపరచబడట్లేదని ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువారిని భూమి మీదకి నడిపిస్తున్నాడు. ధర్మశాస్త్రము ద్వారా విముక్తులు అవని వారందరినీ కూడా యేసు ప్రభువును బట్టి విముక్తులుగా మార్చాలని ఆయన ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపించడానికి బయలుదేరారంట మరలా. హల్లెలూయా! హల్లెలూయా! చూద్దాం ఆ వచనం ఇక్కడ. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇది
ఆ నీతి. ఏ నీతి? ఇప్పుడు ఏదైతే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదో, అదంట ఎవరి ద్వారా వస్తుందంటో చూడండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదే నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయ్యున్నదంట. చూడండి, ధర్మశాస్త్రము క్రియల రూపముగా మనం కనపరచాలి. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదంట. యేసు నామమందు విశ్వాసం ఉంచితే చాలంట దేవుని నీతికి మనకు అనుగ్రహింపబడుతదంట. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి జరుగుచున్నదో ఇక్కడ. మరి ధర్మశాస్త్రమును బట్టి మనుషుడు నీతిమంతుడిగా మార్చబడాలి క్రియల మూలంగా. అటువంటి స్థితి మరి మనుషుడికి అప్పగించబడినప్పుడు కూడా మరి ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపరచబడలేదంట. అలాంటి కాలములో మరి యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారంటే ఆ క్రియల మూలమున ఎవ్వడు కూడా నీతిమంతుడిగా మార్చబడట్లేదని యేసు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచు వానికంటే ఉచితముగా ఆయన నీతిని అనుగ్రహించాడంట. హల్లెలూయా! 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 ఇక్కడ చూడండి ఇంకేమని మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఎప్పుడు గూర్చిన మాట? ప్రజలందరూ కూడా ఇది ఇప్పటి కాలంలో గూర్చిన మాట అనుకుని ఇప్పుడు కూడా దీన్నే నమ్ముకుని కూర్చున్నారు. అయ్యా, అమ్మా, ఇది మనకి ఇప్పుడు రాయబడిన లేఖనము కాదు ఇది. మరి యేసు ప్రభువారు రాకముందల మనుషుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమల్ని పొందలేని స్థితిలో మనుషుడు పడిపోయి ఉండగా యేసు ప్రభువారు వచ్చారంట మన కొరకు ఆయన వచ్చి ఇచ్చినది ఏంటంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఇప్పుడు చూడండి 24 వచనం చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఇప్పుడు చేసినది ఏంటంటే యేసు ప్రభువారు మరి ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో నిన్ను నన్ను అందరిని చూసి ఆయన వచ్చి చేసినది ఏంటంటే సమస్త జనులందరూ కూడా మహిమకు పాత్రులుగా మార్చున్నట్లు ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికంటే ఉచితముగా నీతిని అనుగ్రహించాడంట. అనగా ఇప్పుడు మనం పాపులము కాదు, మనము నీతిమంతులము. ఉచితముగా మనము నీతిమంతులమే తప్ప పాపులము కాదంట. హల్లెలూయా! 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 ఇప్పుడు మనము నీతిమంతులము. నువ్వు ఎంత ఘోర పాపమైనా, నువ్వెంత పాపములు చేసిన వాడివైనా, వ్యభిచారమైన, హత్యలు చేసిన వాడివైనా, దొంగతనములు చేసిన వాడివైనా, అబద్ధములు పలికిన వాడివైనా, ఈ దినమున యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీకు వచ్చేదేంటో తెలుసా? దేవుని నీతి నీకు అనుగ్రహింపబడుతుంది. నీ ఉచితముగా నీతిమంతుడిగా మార్చబడుతున్నావు ఈ దినమున. హల్లెలూయా! హల్లెలూయా! నీకు ఉచితముగా దేవుడు నీతిని అనుగ్రహిస్తున్నాడు. అది నీ క్రియలను బట్టి కాదు, ఆయన ఇచ్చిన నీతిని ఆయన నామమందు విశ్వాసం ఉంచటం వలన మనకు అనుగ్రహింపబడే నీతిని బట్టి మనం సంతోషపడాలి. హల్లెలూయా! అదేంటి మరి? ఇదేంటి మరి? ఆయన ఉచితముగా నీతిని అనుగ్రహించినంత మాత్రాన మనము క్రియలలో మరి నీతిమంతులుగా జీవించకూడదా? లేదు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఆయన ఇచ్చిన నీతిని మనం ఆధారమును చేసుకునంట మరి మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనము నీతిమంతులుగా జీవించడానికి ఇంకా ప్రయత్నించాలంట. హల్లెలూయా! నీవు పాపివని నీవు పరిశుద్ధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉండాలి. నీవు పాపివని నీతిమంతుడిగా ఉండడానికి వీలు లేదు. నీవు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి. హల్లెలూయా! నీవు పాపివి అని ముద్ర నీ మీద ఉండగా నీవు నీతిగా ఎంతకాలము జీవించినా ఆ ముద్ర నీ మీద పోదు. నీవు నీతిమంతుడని ముద్ర నీ మీద ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా జీవించగలవు. ఆ నీతి నీకు ఉపయోగకరము. హల్లెలూయా! హల్లెలూయా! ఇది తెలియక మనుషులందరూ ఏమి నమ్ముచున్నారంటే నేను పాపిని అనుకుంటున్నారు. లేదు, నువ్వు పాపివి కాదు. యేసు ప్రభు నామమందు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ హృదయంలో ఆయనకి అవకాశం ఇస్తావు ఉండడానికి, ఆ దినమున నీవు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా! నీవు నీతిమంతుడివే తప్ప పాపివి ఎంత మాత్రము కాదు. హల్లెలూయా! అది నీ పాపమును బట్టి కాదు, ఇది యేసు ప్రభు నామమందు విశ్వాసమును బట్టి నీవు ఉచితముగా పొందుకున్నావు నీతినంట. హల్లెలూయా! మరి ఈ స్థితి కోసం దావీదు కూడా వెతికాడంట. 4వ అధ్యాయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడంట. దావీదు వెతికాడంట ఆ కాలంలో ఎవరినైనా దేవుడు ఉచితముగా నీతిమంతుడిగా మారుస్తాడేమో, క్రియల వలన కాకుండా విశ్వాసం వలన ఎవరినైనా నీతిమంతుడిగా చేస్తాడేమోనని దావీదు వెతికాడంట ఆ కాలంలో.
మరి ఈ కాలములో యేసు ప్రభు వారు వచ్చి మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణమును అప్పగించిన తర్వాత కూడా మరి మనము దాన్ని అనుభవించడానికి మనం ఒప్పుకోవట్లేదు. ఈ దినమున నీ శ్రమలు ఎందుకు నీ మీద ఏలుబడి చేస్తుందో తెలుసా? నువ్వు దేవుడు అనుగ్రహించిన నీతిని, మహిమను నువ్వు అనుభవించడానికి నీవు అంగీకరించట్లేదు దాన్ని. ఆయన ఉచితముగా ఇచ్చాడు నీకు నీతిని, మహిమను. ఆయన నీకు ఉచితముగా ఇచ్చిన దాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించు. అప్పుడు నీ శ్రమలు నువ్వు ఈజీగా సులభముగా నువ్వు జయించగలవు. నీకు అసాధ్యమైనది వాటిని నువ్వు సులువుగా నువ్వు వాటిని జయించగలవంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వెతికాడంటే ఏమని చూడండి, 32వ కీర్తనలో ఉంటుంది. మొదటి అధ్యాయము 32వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడంట. ధన్యుడిగా నన్ను మార్చాడు ఆయన ఈ దినమున. నీకు ధన్యవచనం ఇవ్వబడి ఉన్నది. నీవు పాపివు కాదు, ఇక నుండి నీవు ధన్యుడివే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ధన్యము కలిగిన జీవితం జీవించడానికి పిలబడి ఉన్నావు ఈ దినమున. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని గురించి మీరు అందరూ కూడా విని ఉంటారు కదా. అబ్రహాము కూడా దేవుడు అతని అబ్రహాం అంటే ఏం నమ్మాడు? దేవుడు చెప్పిన దాన్ని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. దేవుని నమ్మినందుకు అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడి ఉన్నాడు. అంటే క్రియలను బట్టి కాదు. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కావచ్చు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడినంట. హల్లెలూయా. చూసారా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా మార్చేశాడు. తర్వాత ఆ నీతిని క్రియల రూపముగా మార్చుకున్నాడంట అబ్రహాము. హల్లెలూయా. మరి దేవుడు నీకు ఇచ్చిన నీతిని నువ్వు క్రియల రూపముగా మార్చాలి. అంతే తప్ప నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడడం అనేది అసాధ్యము. దేవుడు నీకు అనుగ్రహించిన ఉచితమైన నీతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా జీవించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిని నీ క్రియల ద్వారా నువ్వు కొనసాగించాలి. నీ నీతిని బట్టి నువ్వు కొనసాగించకూడదు. దేవుడు నీకు అనుగ్రహించిన నీతిని బట్టి నువ్వు నీతిని కొనసాగించాలి తప్ప నీ స్వనీతిని బట్టి నువ్వు నీతిమంతుడికి ఎంత కాలము నువ్వు చేసినా, నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించిన 10 ఆజ్ఞలన్నీ కూడా నువ్వు నెరవేర్చినా కూడా, నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినప్పటికీ కూడా నువ్వు దేవుని ఎదుట యేసు ప్రభు వారు నామమందు విశ్వాసం ద్వారా ఉంచిన ఉచితముగా పొందుకున్న ఆ నీతిని నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానించకుండా, నువ్వు దాన్ని అంగీకరించకుండా నీ నీతి మీద ఆధారపడుకుని ధర్మశాస్త్రం మొత్తము కూడా నువ్వు నెరవేర్చినప్పుడు కూడా నీవు నీతిమంతుడిగా కనపరచబడవంట దేవుని దృష్టికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నీతిని అనగా యేసు ప్రభు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచిన దినమున మనకు అనుగ్రహింపబడిన నీతిని ఆధారము చేసుకుని మన క్రియలను మనం ముందుకు నడిపించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇట్లానే మనము దేవుడు అనుగ్రహించేశాడు కదా ఉచితంగా, మరి మనము నీతిమంతులు అయిపోయాం కదా. మరి ఇక మనము ఏ విధముగా జీవించవచ్చా? మనం పాపం చేసినా నీతిమంతులు అయిపోతామా? మరి పాపములు ఉన్నప్పుడు కూడా మరి నీతిమంతులుగానే పిలువబడతామా అంటే కాదు. నేనేం చెప్తున్నానంటే, నీవు పాపిగానే ఉన్నావని కాదు. అసలుకి నిజమునకు నువ్వు ఏమి నమ్మాలంటే, నీవు ఆ పాపి అనే ముద్ర నుంచి నువ్వు విడిపింపబడి ఉన్నావు. నీవు నీతి అనే ముద్రలోనికి వచ్చి ఉన్నావు. నీతిమంతుడిగానే జీవించాలా తప్ప పాపిగా జీవించకూడదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 16వ వచనం చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందరో అది చావు నిమిత్తము పాపమునికే కానీ, నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మరి భక్తుడు పౌలు, మరి ఇక్కడ యేసు ప్రభు వారు నీకు ఆల్రెడీ కృప అనే దాని మీద కృప ద్వారా నీకు ఏమి ఇచ్చాడంటే ఉచితముగా ఆయన నీతిని అనుగ్రహించాడు. ఈ నీతికి నువ్వు లోబడ్డావు అనుకో, నీవు జీవం కలిగిన వాడిగా జీవిస్తావంట. ఈ నీతిని అంగీకరించకుండా నువ్వు గనుక పాపంలోనే ఉంటే, ఒకవేళ ఈ పాపంలోని ఒకవేళ దేవుని నీతిని కూడా నువ్వు అనుగ్రహించి లేదంటే
అంగీకరించి నువ్వు పాపములోని జీవిస్తున్నావు అనుకో, మరి అది నేను తుదకు మరణములోనికే తీసే అవకాశం ఉందంట. ఎందుకంటే దేవుడు నీకిచ్చిన నీతిని నువ్వు ఎప్పుడు కూడా కొనసాగించాలి. ఎందుకంటే మరి పరలోక సంబంధి ఎట్టువాడు, పరలోక సంబంధులను అట్టివారే. మనం ఈ భూమి మీద మరి దేవుని యొక్క మహిమను ప్రజ్వలింప చేయడానికి, మరి ఆ పోలికగా మార్చబడడానికి వచ్చి ఉన్నాము కనుక, నీ విశ్వాస యాత్రలో, నీ విశ్వాస జీవితంలో మరి నువ్వు తప్పకుండా ఈ నీతిని కొనసాగించాలి. హల్లెలూయా! నీతిని ఆపివేయకూడదు. యేసు ప్రభువారు నీకు అనుగ్రహించిన నీతిని ఆధారమును చేసుకుని, ఆ నీతిని బట్టి నువ్వు నీతిని కొనసాగించాలి. హల్లెలూయా! మరి దినమున ఈ వర్తమానం విన్న మీరందరూ కూడా మరి మీ నీతిని మీ స్వనీతి మీద మీరు ఆధారపడకుండా, దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన నీతిని ఆధారమును చేసుకుని, నీవిక మీదట పాపివి కాదు, నీవు నిశ్చయముగా మరి ఈ దినమున యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుట వల్ల నువ్వు ఉచితముగా నీతిమంతుడిగా మార్చబడి ఉన్నావని నువ్వు నమ్మాలి. అది నమ్మితే నీ జీవితంలో విడుదల మొదలవుతుంది. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క నీతి అది చాలా శక్తివంతమైనదంట. హల్లెలూయా! మరి రేపటి దినమున కుదిరితే నేను నీతిలో ఉన్న, నీతిమంతునిగా జీవించుటలో ఉన్న గొప్ప లక్షణాలు, లేదంటే దాని ద్వారా కలిగే ఉపయోగాలు గురించి నేను రేపటి దినమున వర్తమానంలో పంచుకుంటా. మరి దేవుడు ఈ దినమున మీ అందరితో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానం గనుక మీకు నచ్చితే మీరు అనేకులకు దీన్ని షేర్ చేయవలసిందిగా ప్రభునామములో మీ అందరూ కూడా మనవి చేస్తూ, మీ నీతి తరతరముల వరకు స్థిరముగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.